ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయము 16 నుంచి 22వ వచనం వరకు నేను చదువుతాను. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 16వ వచనం నుండి 22వ వచనం వరకు, లేదా మార్చి చదువుకుందాం. మీరు ఒక వచనము, నేను ఒక వచనము చదువుతాను. నేను 16వ వచనం చదువుతున్నాను. ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనపడకుండునుగాక అని చెప్పి తిని, ఆ సమయమున నీ దేవుడైన యెహోవాను నువ్వు అడిగిన వాటన్నిటిని చొప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరుల్లో నీ కొరకు పుట్టించును. ఆయన మాట నీవు వినవలెను. వారు చెప్పిన మాట మంచిది. 18వ వచనం, వారి సహోదరుల నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదను. అతని నోట నా మాటలు ఉంచుదును. నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తు అతడు వారితో చెప్పును. ఇరవై వచనం, అంతేకాదు ఏ ప్రవక్తి అహంకారము పూని నేను చెప్పమని తన ఆజ్ఞాపించిన మాటను నా నామమున చొప్పునో ఇతర దేవతల యొక్క నామమున చొప్పునో ఆ ప్రవక్తయును చావవలెను. 22వ వచనము, ప్రవక్త యెహోవా నామమున చెప్పినప్పుడు ఆ మాట జరగకపోయిన ఎడల, ఎన్నడూ నెరవేరకపోయిన ఎడలను అది యెహోవా చెప్పిన మాట కాదు. ఆ ప్రవక్త అహంకారము చేతనే దానిని చెప్పును కనుక దానికి భయపడవద్దు. దేవుడి వాక్యము మన వినికిడిలో దీవించి ఆస్వాదించి బోధించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. మా ప్రేమ కలిగిన మా కృపగలిగిన దేవా, గత 11 మాసాలు మీరెంతో కాపాడి సంరక్షించి పోషించి ఈ యొక్క 12వ మాసంలో ఈ చివరి ఆదివారం దినాన్న మనము నడిపిస్తున్న మీ నడిపింపును బట్టి మీకు వందనాలు. ఈ 3వ వారంలో మీ హస్తంతో మమ్మల్ని కాపాడి మీ సంరక్షిస్తూ పోషిస్తూ నన్ను నా కుటుంబాన్ని మీరు ఎంతగా ఈ సంవత్సరంతో నడిపించారో మీకు వందనాలు దేవా. ఇంతవరకు మీరు ఎంతో సహాయం చేస్తూ వచ్చారు. నా ఆరోగ్య విషయంలో తండ్రి, నా యొక్క కుటుంబాల విషయంలో, మా విశ్వాస విషయంలో తండ్రి ప్రభా, మా సంఘాల విషయంలో మీరు ఎంతో కృప చూపిస్తూ వచ్చారు తండ్రి. ఈ 3వ వారంలో మీరు చేసినంత వరకు మీ కృపను బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ప్రభా, నీ దాసుని నన్ను నిలబడిపోతుండగా మీ దివ్యమైన వర్తమానాన్ని మీ బిడ్డకు మీరు అందించమని కోరుకుంటూ యేసు నామములో ప్రార్థించి మీకు తెలుగున్నాం తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈరోజు నా ప్రసంగం పేరేంటే ప్రవచనాల నెరవేర్పు. ఈ ప్రవచనాల నెరవేర్పు ఈ క్రిస్మస్ సీజన్లో మనం వింటే చాలా మంచిది. ఈ యొక్క పండుగ దినాల్లో ఎంతో ఉత్సాహంగా ఉంటూ ఉంటారు, ఎంతో సంతోషంగా పండుగలు చేసుకోవడానికి ఇష్టపడతారు. అయితే ఈ ప్రవచనాలు ఇచ్చే వారు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ ప్రవచనాన్ని, దేవుడిచ్చిన మాటను తీసుకునేవారు ఎవరంటే ప్రవక్తలు. ఆ ప్రవక్తలు ఏం చేస్తారంటే ప్రజలకు అందిస్తారు. అంటే నువ్వు ప్రవక్తలు చెప్పిన మాట తప్పనిసరిగా తూచా తప్పక నువ్వు వినాలి. తప్పనిసరిగా తూచా తప్పక
చెప్పిన మాటలు వినాలి. ఆయన ప్రవక్తలు చెప్పే మాటలు ఎలా ఉంటాయి ఏంటో మనం చూద్దాం. చూడండి, ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయం 16వ వచనంలో చివరి మాట, ఆయన మాట నీవు వినవలేను. ఆయన మాట నీవు వినవలేను. ప్రశ్నేసే అంత గొప్పవాడిని మాత్రం కాదు నేను. మీరు నాకన్నా జ్ఞానవంతులు, నాకన్నా తెలియగలిగిన వారు. మీరు ఊరకనే చెప్పేస్తారు. నేనైతే చాలా టైం పట్టింది నేను చెప్పడానికి. అయితే ఈ సంవత్సరం అంతా సెల్ఫ్ అప్లికేషన్ చేసుకుందాం. నువ్వు దేవుని మాట విన్నావా? దేవుడు నిన్ను 11 మాసాలు, ఫర్ ఎగ్జాంపుల్ నెలలో 4 వారాలు వస్తాయి, ఒక్కోసారి 5 వారాలు వస్తాయి. 4 వారాలు వేసుకున్న 44 వారాలు 11 నెలలు వేశాను నేను. ఈ వారాల్లో ఆయన మాట విన్నావా? దేవుడు తన యొక్క దాసుల చేత విన్న మాటని, పలికిన మాటను లోబడ్డావా? లోబడి దాని ప్రకారంగా జీవించవా? నీ జీవితము సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకో. ఆయన మాట వినవలేను. విన్నావా నువ్వు? రెండో విషయం చూద్దాం మనం. ఇంకోటి చూద్దాం. చూడండి, ఒకవేళ నువ్వు వింటే జరిగేటువంటి విషయము 17వ వచనము, మరియు యెహోవా నాతో ఇట్లను, వారు చెప్పిన మాట మంచిది. రెండోది, ప్రవక్తలు పలికిన మాటకు నువ్వు విధేయత చూపిస్తే, లేదా దేవుని దాసులకు మాటలకు నువ్వు విధేయత చూపిస్తే, ఆ మాట నా మాట, అది నా నోటి నుండి వారి నోట్లోనికి నేను ద్వారా నీతో పలికాను, ఆ మాట చాలా మంచిదని ఈ సంవత్సరం అంతా గ్రహించావా? ఆయన ఉందిలే, ఎప్పుడు చెప్పి ఆయనే కదా, పాశుపల్లి దాసుల్లాగా ఎప్పుడు చెప్పిందే చెప్పి చెబుతాడు. దేవుడు తలుచుకుంటే రాళ్ళ నుండి కూడా పలికిస్తాడు. మీరు నోర్లు మూస్తే స్తంభాలు పలుకుతాయి. తెలుసా మీకు? దేవుడు తలుచుకుంటే ఫ్యాన్లు మాట్లాడతాయి. దేవుడు తలుచుకుంటే ఈ సీలింగ్ మాట్లాడిద్ది. అవేగా వెంటనే ఈరోజు మనుషులే కాదు కదా, అవే వెంటనే కదా. ప్రవక్తల నోటి నుంచి మాట, అది దేవుడు తన నోరు బాగా తెరిచినప్పుడు దేవుడు దాన్ని నింపుతాడు. ఆ మాట వినాలి, నువ్వు దాని ప్రకారంగా జీవించాలి. 2024వ సంవత్సరంలో ఆ రీతిగా నువ్వు జీవించావా? రెండోది, వారు పలికిన మాట చాలా మంచి మాట అని గ్రహింపు నీలో కలిగిందా? మూడవది చూద్దాం. చూడండి, 18వ వచనము, 18వ అధ్యాయము 18వ వచనము, వారి సహోదరుల నుండి నీ వంటి ప్రవక్త వారి కొరకు పుట్టించదను, అతని నోట నా మాటలు ఉంచదను, నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తు అతని వారితో చెప్పును. చూసారా, దేవుడు మెసేజ్ని వాళ్ళ నోటిలో ఉంచుతాడు. డానియేలుని చెప్పేది, డానియేలుని చూసి మాత్రం మీరు వాక్యాన్ని నమ్మొద్దు. మీరు నాలో నివసించే దేవుడు పలికే మాటలు ఎడల విశ్వాసం ఉంచండి. ప్రవక్తల నోటి నుండి వచ్చే మాట మంచిది, అది చాలా మంచిది. ఆ మాట నువ్వు వినాలి, ఆ మాట నీవు జ్ఞాపకం ఉంచుకోవాలి. 4వ చూడండి, 19వ వచనము, అతను నా నామమును చెప్పు, నా మాటలను వినివాన్ని దాని గూర్చి విచారణ చేసేదను. అంతేకాదు, ఏ ప్రవక్తయు అహంకారము పూని నేను చెప్పమని తనకు ఆజ్ఞాపించిన మాటను నా నామమును చెప్పునో, ఇతర దేవతల నామమును చెప్పునో, ఆ ప్రవక్తయు చావవలేను. దేవుడు చెప్పిన మాట చెప్పకుండా వేరే విషయాలు చెబితే ఆ దినాల్లో చచ్చిపోతాడు. ఆయన మాట వినాలి, ఆయన మాట మంచిది. ఈ సంవత్సరం అంతా
తన దాసుల్ని పంపించి సండే స్కూల్లో, యూత్ మీటింగులో, సిస్టర్స్ మీటింగ్లో, బలవర్తమానంలో, వర్షిప్ మెసేజ్లో తన దాసుల యొక్క నోట ఉండి పలికిన మాటలకు ఎంతవరకు నువ్వు విధేయత చూపించావు? ఆయన మాట మంచిది అని అన్నావు, ఎంత నువ్వు పరీక్షించుకున్నావు? ఒకవేళ దేవుడు నేను తూకం వేస్తే తూగుతావా? కాబట్టి ప్రవక్తలు ఏం పలికారు? ప్రవక్తలు పలికిన మాట నెరవేరిందా? నెరవేరిందా? వాళ్ళు చెప్పిన మాట నెరవేరిందా? నెరవేరలేదా? వాళ్ళు చెప్పిన మాట మంచిదా? మంచిది కాదా? మనం ఒకసారి బైబిల్ గ్రంథంలో కొన్ని ప్రవచనాలను చూద్దాం. చూడండి, మొట్టమొదటి యొక్క ప్రవచనం యేసుప్రభువు వారి యొక్క పుట్టుక దినాల్లో జరిగిన మొట్టమొదటి యొక్క ప్రవచనము మనం చూద్దాం. యెషయా గ్రంథం 7వ అధ్యాయము. యెషయా గ్రంథం 7వ అధ్యాయము. యెషయా గ్రంథం 7వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం. ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మాన్యుయేల్ అని పేరు పెట్టబడెను. ఇది సుమారు బైబిల్లో ఒక ప్రవక్త పేరు యెషయా గ్రంథాన్ని యెషయానే రాశాడు. సుమారు యేసుప్రభువు వారు పుట్టక తల్లికి 700 సంవత్సరాల క్రితం ఒక ప్రవచనాన్ని ఒక ప్రవక్త అయిన యెషయా పలికాడు. ఏం పలికాడు మనం చూస్తే, కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మాన్యుయేలును పేరు పెట్టవచ్చు. చాలండి. అంటే కన్యక గర్భవతి అవుతుంది, ఒక కుమారుని కంటుంది అని యేసుప్రభువు వారు పుట్టక తల్లికే 700 సంవత్సరాల క్రితం ప్రవక్త నోటను ఉంచాడు. అది నెరవేరిందా? రండి, మత్తయి సువార్త 1వ అధ్యాయం. మత్తయి సువార్త 1వ అధ్యాయం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనము. 18వ వచనము. చూసావా? యేసుప్రభువు వారు పుట్టిన తరువాత, పుట్టబోయే ముందు ఒక కన్యక గర్భము దాలించింది. యెషయా ఏదైతే పలికాడో అది సుమారు యేసుప్రభువు వారు పుట్టిన తరువాత, పుట్టక ముందు, జస్ట్ దాని ముందు రోజుల్లోనే ఒక కన్యక గర్భవతి ధరించింది. ఆయనకు యేసు అని పేరు పెట్టాడు. ఆ యేసు అనగా రక్షకుడు. ఆయనకి ఇమ్మాన్యుయేల్ అని పేరు కూడా పెట్టబడింది. చూద్దాం తర్వాత విషయాన్ని. ఇక్కడ గమనించండి, ఈ వాక్యాన్ని జాగ్రత్తగా గమనిస్తుంటే, కన్యక గర్భవతి అవడం ఏంటి? కన్యక గర్భవతి అవడానికి అవుద్దా? అసలుకి ఒక డౌటు, అదొక డౌటు మన జీవితాల్లో. కన్యక ఎలా గర్భవతి అవుతుంది? చూడండి, యూదుల మత్తయి సువార్త అనేది యూదులకు రాశాడు. మత్తయి గారు యూదులకు రాశాడు. యూదుల మతాచారం ఏంటి? యూదుల యొక్క ఆచారం ఎలా ఉంటుంది మనం చూస్తే, వాళ్ళకి 3 రకాలుగా, పెళ్ళికి ముందు 2 రకాలుగా జరుగుతుంది. మనకు కూడా అదే జరిగింది. ఫస్ట్ ఏం చేస్తారంటే, యూదులు చేసే పని ఏంటంటే, పుట్టిన ఒక 1 ఇయర్ లేదా 2 ఇయర్స్ లేదా కొంతమంది 5-6 ఇయర్స్ కూడా ఉంటుంది. యూదులు ఎప్పుడైతే పిల్లవాడు లేదా అమ్మాయి లేదా అబ్బాయి పుట్టినప్పుడు యూదుల్లో ఉన్నటువంటి
ఆ కొన్ని సంవత్సరాల ముందు పుట్టిన అబ్బాయి కానీ అమ్మాయి కానీ వాళ్ళ చుట్టాల్లో చూసుకొని వాళ్ళని పిలిచి, ఈ అబ్బాయి మీ అమ్మాయి కొరకు పుట్టాడు అని దానిని ఎంగేజ్మెంట్ అని అంటారు. పుట్టిన ఎమ్మంటనే కొంతమంది యూదుల యొక్క ఆచారంలో పుట్టిన ఎమ్మంటనే ఈ అమ్మాయి పుట్టిందనుకోండి, ఈ అమ్మాయి ఎవరికి సూటబుల్, మన చుట్టాల్లో యూదుల్లో ఎవరున్నారు అని మొత్తం చూస్తారంట వాళ్ళు. ఎందుకు పలానా అబ్బాయి ఈ అమ్మాయి కన్నా ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పెద్దగా ముందుగా పుట్టాడు కాబట్టి ఆ అమ్మాయికి వాళ్ళు లేదా ఆ అబ్బాయి పుడితేనేమో అమ్మాయికి, అమ్మాయి పుడితేనేమో అబ్బాయికి వాళ్ళకి పిలిపించి, ఈ అమ్మాయి లేదా ఈ అబ్బాయి మీ యొక్క కొడుకు పుట్టింది లేదా కూతురుకు పుట్టింది, నీ కొడుకు కోసం పుట్టింది అని చెప్పి ఆ చిన్న వయసులోనే ఒక గ్రంథకర్త, బైబిల్ గ్రంథకర్తలేమో పుట్టిన ఒక 6 monthsలోనే వాళ్ళకి ఎంగేజ్మెంట్ జరిగిందని ఒక గ్రంథకర్త రాశాడు. జోసెఫస్ అనే ఒక గ్రంథకర్త ఉన్నాడు బైబిల్లో. అతనే రాశాడు తెలుసా, 5-6 సంవత్సరాల తరువాత వాళ్ళకి ఎంగేజ్మెంట్ జరుగుతుందంట. 5 లేదా 6 సంవత్సరాలు రాగానే ఆ బాబుని, ఆ చిన్న బాబుని, ఆ చిన్న పిల్లని కూర్చోబెట్టి ఎంగేజ్మెంట్ చేసేస్తారంట. ఎంగేజ్మెంట్ చేసిన తర్వాత 14-15 ఏళ్ళు వచ్చిన తర్వాత, 15 ఏళ్ళు లేదా 16 ఏళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ మధ్యలో ఏం జరుగుతుంది తెలుసా, ప్రదానం జరుగుతుంది. అంటే బెట్రోతల్ జరుగుతుంది. ప్రదానం జరుగుతుంది. ఆ మగపిల్లవాడి యొక్క తల్లిదండ్రులు, ఆడపిల్ల యొక్క తల్లిదండ్రులు వచ్చి ఒకళ్ళొకళ్ళు కొన్ని వస్తువులను ఎక్స్చేంజ్ చేసుకుంటారంట వాళ్ళు. మన ఆచారం కూడా అదే. మనైతే కొంత యుక్త వయసు వచ్చిన తర్వాత పెళ్లి చూపులు జరుగుతాయి. మనకి అమ్మాయి అబ్బాయి నచ్చుకున్న తర్వాత ఎంగేజ్మెంట్ జరుగుతుంది. ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత పెళ్ళికి ఒక రోజు ముందు బెట్రోతలు జరుగుతుంది మన ఇంటి దగ్గర, అమ్మాయి దగ్గర, ఇంటి దగ్గర. ఆ తర్వాత పెళ్లి జరుగుతుంది. వీళ్ళ ఆచారం చూడండి, యూదుల యొక్క మతాచారం చూడండి ఎలా ఉందో. చిన్నతనంలోనే వాళ్ళకి ఎంగేజ్మెంట్ జరుగుతుంది. కరెక్ట్గా 16 లేదా 14 ఏళ్ళు రాగానే వాళ్ళకి బెట్రోతలు జరుగుతుంది. వివాహం ఎప్పుడు జరుగుతుంది సార్, జాగ్రత్తగా వినండి. ఈ బెట్రోతలు జరిగిన తర్వాత, ప్రదానం జరిగిన తర్వాత ఏమైందంటే 1 సంవత్సరం పాటు పెళ్లి కొడుక్కి ఛాన్స్ ఇస్తారు. బాబు ఈ సంవత్సరం లోపు నువ్వు అన్నీ సిద్ధం చేసుకో. ఏమని సిద్ధం చేసుకోవాలి, నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నావు కాబట్టి నువ్వు సొంత ఇంటికి వెళ్ళిపో. మేము అమ్మగారి దగ్గర నాన్నగారి దగ్గర ఉండి వాళ్ళ ఇంటిని ఆనుకొని ఒక స్థలం కొనుక్కోవాలి. నువ్వు వినండి, మగ పిల్లలందరూ జాగ్రత్తగా వినండి. ఊరగా పెళ్ళిళ్ళు చేసుకోవడం కాదు. యూదుల మతాచారం ఎట్లుందో, సంవత్సరం పాటు గ్యాప్ ఇస్తారు. గ్యాప్ ఇచ్చి ఈ సంవత్సరం నువ్వు కష్టపడాలి. ఎవరి కోసం? నీ భార్య కోసం కష్టపడి. కొంతమంది ఊరిని పెళ్లి చేసుకున్నారు. అరే ఉద్యోగం చేస్తున్నావు లేదన్న, ఏదన్నా పని చేస్తున్నావు లేదన్న, ఏం చేస్తున్నావు, గాలి తిరుగుతున్నా అన్న, తిరుగు, నీ పెళ్ళి చేయరు కదా. యూదుల్లోనే లేదు, అది యూదుల్లోనే లేదు. 1 సంవత్సరం పాటు పెళ్లి కొడుకుకి ఛాన్స్ ఇస్తారు. ఈ సంవత్సరం ఏం చేయాలి, మీ నాన్న ఇంటిని ఆనుకొని ఒక స్థలాన్ని కొనాలి. స్థలాన్ని కొని నువ్వేం చేయాలి, ఇల్లు కట్టాలి. ఇల్లు కట్టిన తర్వాత నువ్వేం చేయాలి, ఆ ఇంటి ముందు నువ్వు పెళ్లి చేసుకోవాలి. బాగా వినండి, అమ్మా నాన్న కాదు పెళ్లి చేసేది వాళ్ళు. చాలామంది పెళ్లి కొడుకులు పెళ్లి కూతురు మా అమ్మ చేస్తారులే, మా నాన్న చేస్తారులే అనుకుంటున్నారు. కాదు, యూదుల మతాచారం ఏంటంటే తన ఇంటిని ఆనుకొని ఇల్లు కట్టాలి. ఎవరు కట్టాలి? పెళ్లి కొడుకే కట్టాలి. ఈ రోజుల్లో ఆడపిల్ల కట్నం ఇస్తున్నారు. ఆ రోజుల్లో ఎలా మగపిల్లలు ఆడపిల్ల కట్నం ఇచ్చేవాళ్ళు. అన్న నీకు ఆడపిల్ల పుట్టారని చెబుతున్నారు అనుకోబాకండి, నాకు ఆలోచన కదా ఉన్న మతాచారాన్ని చెబుతున్నా మీకు నేను. ఈ 1 yearలో తను ఇల్లు కట్టాలి. ఇల్లు కట్టి ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఆ అమ్మాయిని అక్కడ పెళ్లి చేసుకోవాలి. ఆ ఇంటి ముందే మగపిల్లలు పెళ్లి చేసుకోవాలి.
ఇది యూదుల మతాచారం. నా ప్రశ్న ఏంటంటే, యేసూపు మరియలకు పెళ్లి కాకితలికే మరియా గర్భం ఎలా ధరించింది అంటే, ఇప్పుడు జాగ్రత్తగా వీళ్ళిద్దరికీ ప్రదానము జరిగిన తర్వాత, యేసూపు మరియలకు ఇద్దరికి ప్రదానం జరిగిన తర్వాత వాళ్ళిద్దరు డిక్లేర్ చేస్తారు. ఆ మత పెద్దలందరూ వీళ్ళిద్దరూ భార్యాభర్తలు అని డిక్లరేషన్ జరిగింది. అక్కడ మనకెప్పుడు డిక్లరేషన్ చేస్తారు? ఎప్పుడైతే వివాహంలో ఎంగేజ్మెంట్ రింగ్ కాకుండా వివాహం రింగ్ ఎప్పుడైతే మార్చుకుంటారో, కొంతమంది బైబిల్స్ మార్చుకుంటారు, కొంతమంది గవర్నమెంట్స్ మార్చుకుంటారు, కొంతమంది కొన్ని పద్ధతులుగా మార్చుకుంటారు. అప్పుడు పాస్టర్ గారు భార్యాభర్తలని వాగ్దానాలు చేసిన తర్వాత భార్యాభర్తలను డిక్లరేషన్ చేస్తారు. కానీ యూదుల మతాచారం ఏంటంటే, ఎప్పుడైతే బెట్రోతులు జరిగిందో వాళ్ళిద్దరూ భార్యాభర్తలు. ఆ తర్వాత పెళ్ళికి వెళ్ళే ముందు సంవత్సరం గ్యాప్లో దేవదూత ప్రత్యక్షమైంది. ఎవరి దగ్గరికి? కన్యక మరియకు ప్రత్యక్షమైంది. ప్రత్యక్షమై పరిశుద్ధాత్మలను గర్భవతి పొందుతావు, భయపడబాకు మరియా అని చెప్పింది. మళ్ళీ తన భర్తని కూడా తెలియాలి కదా. మళ్ళీ తన భర్త అయిన యేసూపు దగ్గరికి వెళ్ళింది గాబ్రియేలు దూత. ఆయనకి కల్లో చక్కగా తన యొక్క వాక్యాన్ని చెప్పింది. ఆ వాక్యానికి విధేయత చూపించాడు యేసూపు. ఆమెను చేర్చుకోవడానికి ఇష్టపడ్డాడు. అయితే మత్తయి సువార్తలో రహస్యముగా విననాడ ఉద్దేశించను అని ఉంది. యేసూపు అనుకున్నాడు, ఒకవేళ ఇది పబ్లిక్లో పెడితే అది వ్యభిచారం కింద వస్తుంది, నన్ను మా ఇద్దరిని రాళ్ళతో కొట్టి చంపివేస్తారు. కాబట్టి ఏ మత పెద్దల దగ్గరికి వెళ్ళకుండా రహస్యంగా ఆమెను విననాడు ఉద్దేశించాలని మనసు కలిగినప్పుడు దేవుడు ఆమెకు ప్రత్యక్షమయ్యాడు. దేవుడు ఆయనకు ప్రత్యక్షమయ్యాడు. ఆ ప్రవచనం మత్తయి సువార్తలో నెరవేరింది. ఇప్పుడు చెప్పండి, సత్యమా అబద్ధమా యేసు వారి పుట్టుక? ఆలోచించండి యవనస్తులారా, పెద్దలారా. ఇప్పుడన్నా ఖచ్చితమైన నిర్ణయం తీసుకో, గట్టి నిర్ణయం తీసుకో. నా ప్రభు ఈ లోకానికి రావటానికి సత్యము అని. మొదటిది 700 సంవత్సరాల క్రితం ఒక ప్రవక్త మాట మంచిది, ఆయన వినవలేని ఆయన మాట. ఎవరు ఆ ప్రవక్త? ఎవరంటే యెషయా పలికిన మాట మత్తయి సువార్తలో ఉందా లేదా, నెరవేరిందా లేదా? నమ్ముట నీ వలన అయితే నమ్మువారికి సమస్తము సాధ్యమవుతుంది. మొదటి నెరవేర్పు జరిగింది. రెండవ నెరవేర్పు చూద్దాం మన జీవితాల్లో. దేవుడి యొక్క పుట్టుకలో రెండవ నెరవేర్పు చూడండి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 9వ అధ్యాయం 25వ వచనం. మరలా కట్టించవచ్చునని అభిషిక్తులకు అధిపతి వచ్చే వరకు చూడండి. రెండవ నెరవేర్పు ఇదే గాబ్రియేలు దూత దానియేలు దగ్గరికి వచ్చింది. సుమారు 400 సంవత్సరాల క్రితం యేసుప్రభు వారు పుట్టక తల్లికి 400 నుంచి 500 సంవత్సరాల క్రితం వచ్చి, దానియేలు నువ్వు నాకు బహుప్రియుడివి అని ఏం చెప్పింది? 25వ వచనంలో యెరూషలేము మళ్ళా కట్టించునని ఆజ్ఞ బయలుదేరి సమయము మొదలుకొని అభిషిక్తుడు ఆ మాట చూడండి. అభిషిక్తుడు అనే మాట పైన 1 అని ఉంది, అవునా? ఉంది కదా. దాని కింద చూడండి ఏమో రాయబడిందో. ఏముంది? మెస్సయా అని రాయబడింది. అంటే సుమారు దానియేలు ప్రవక్తగా లేదా ఒక ఉద్యోగిగా నెబుకద్నెజరు దగ్గర రాజు దగ్గర పనిచేస్తున్నప్పుడు ఉన్నటువంటి దానియేలుకి దూత ప్రత్యక్షమై అభిషిక్తుడు రాబోతున్నాడు,
అని చెప్పారు. యేసుప్రభు వారు పుట్టిన తర్వాత కూడా అద్భుతమైన ప్రవచనం బయటకు నెరవేరింది. అందుకనే మీకు ప్రవక్తల మాట మంచిది, ఆ మాట వినవలేను అని మీకు ముందుగా చదివించింది నేను. రెండవ అద్భుతమైన సత్యము ఏంటంటే అభిషిక్తుడు పుట్టబోతున్నాడు. అభిషిక్తుడు అనగా మెస్సయ్య, మెస్సయ్య అనగా క్రీస్తు అనే మాట వచ్చింది. ఒక దినాన్న మా ముస్లిం సహోదరులను ప్రేమించి నా దగ్గరికి వచ్చారు. వచ్చి, బ్రదర్ మీరు ఎందుకు క్రిస్టియన్ మతాన్ని తీసుకున్నారు? మీరు ముస్లిం కదా, మన దేవుడు గొప్పవాడు కదా, ఎందుకు మీరు తీసుకున్నారు అన్నాడు. బ్రదర్ నాకు అనేక సమస్యల్లో అనేక బాధల్లో ఉన్నప్పుడు దేవుడు నన్ను ఆదరిస్తూ నా పాపాలన్నింటినీ క్షమించాడు అనే నమ్మకం ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గర నాకు కలిగింది. అందుకని నేను నమ్ముకున్నాను బ్రదర్ అని చెప్పాను. అయితే నువ్వు నమ్మిన దేవుడు నీకు బైబిల్ ఉంది కదా, గంధం ఉంది కదా, ఉందండి. కొత్త నిబంధనలో యేసు ప్రభు వారి మాట ఉంది కదా అన్నాడు. ఉంది అన్నాడు. పాత నిబంధన గ్రంథంలో నువ్వు చూపిస్తావా అన్నాడు. చూపిస్తాను బ్రదర్ అని. నేను ఒక కండిషన్, మన ఇద్దరు కూర్చున్నాను, నైట్ 9 గంటలకి నేను ఫ్రీగా ఉంటాను, ఇన్స్టిట్యూట్కి రా. కండిషన్, నా దగ్గర ఉర్దూ బైబిల్ ఉంది, నేను సత్యం చెబితే ఆ ఉర్దూ బైబిల్ నువ్వు తీసుకోవాలి, లేదా నువ్వు సత్యం అయితే నీ దగ్గర ఉన్న ఖురాన్ నాకు ఇవ్వాలి, తెలుగు ఖురాన్ నాకు, ఎందుకంటే నాకు ఉర్దూ రాదు కాబట్టి. మా ఇద్దరి మధ్య అగ్రిమెంట్ అది. ఓకే, మా మత పెద్దల్ని తీసుకొని వస్తా అన్నాడు. ఎంతమంది తీసుకొస్తావు చెప్పు అన్నాడు. 9 మందిని తీసుకొస్తా అన్నాడు. తీసుకురా. మరి నువ్వు ఎంతమంది తీసుకొస్తావు? నేను ఒక్కడనే ఉంటానన్నా. నేను ఒక్కడనే ఉంటాను. కండిషన్, రెండో కండిషన్, నువ్వు 9 + 1 10 మంది, నేను మొత్తం 10 మంది. మీరు ఏ క్వశ్చన్ ఇస్తారో ఆ క్వశ్చన్కి నేను ఆన్సర్ చెప్తాను. ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పిన తర్వాత ఒకవేళ నువ్వే గెలిచావు అనుకుందాం, మీ ఖురాన్లో ఉన్న దేవుడే గెలిచాడు అనుకుందాం, గెలిచినా, లేదా మా బైబిల్లో ఉన్న దేవుడే గెలిచాడు అనుకోండి, చివరికి మనం చేసిన పని ఏంటంటే నేను దమ్ బిర్యానీ తెప్పిస్తా. రాత్రి ఎంత టైం అయినా దమ్ బిర్యానీ తెప్పిస్తా. మనందరం తిని భోంచేసుకొని ఆ ఖురాను నువ్వు నాకు ఇవ్వాలి, నేను నీకు ఉర్దూ బైబిల్ ఇస్తా. ఇది కండిషన్ అన్నట్టు. ఓకే. ఒక దినాన్ని వచ్చారు, కూర్చున్నారు, మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు వేసిన మొట్టమొదటి ప్రశ్న ఏంటో తెలుసా? యేసు ప్రభు వారు పాత నిబంధన గ్రంథంలో పేరు ఉన్నదా అని అన్నారు. ఉంది అన్నాను. ఎక్కడుందో చూపించు అన్నాడు. చూపించబోయే ముందు నేను చెప్తున్నాను, యేసు ప్రభు వారికి ఉన్న 3 పదాలు ఉన్నాయి ఆయన పేరుకి అర్థం. 1 అభిషిక్తుడు అని అర్థం ఉంది, 2 మెస్సయ అని అర్థం ఉంది, 3 రక్షకుడు అని అర్థం ఉంది. ఈ 3 దేన్ని ఒకదాన్ని చూపిస్తానన్నాను. ఓకే చూపించన్నాడు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 25వ వచనం. ఇప్పుడు మనం చదివాం. అభిషిక్తుడు అనగానే మెస్సయ్య అని కనబడింది. బిత్రమేరాడు పాత నిబంధన ఉందా? ఉంది బ్రదర్. నమ్ముతావా? నువ్వు నమ్ముతావు యేసు ప్రభు నిజమైన దేవుడా కాదా? యేసు ప్రభు పుట్టక తల్లికే 400 సంవత్సరాల పైచులకు ఆ దానియేలుకి గాబ్రియేలు దూత ప్రవచించింది మెస్సయ్య పుట్టబోతున్నాడని. అదే వాక్యము కొత్త నిబంధనలో ఉందా లేదో చూద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం. మత్తయి సువార్త 1వ అధ్యాయం. మత్తయి సువార్త 1వ అధ్యాయం. 1వ అధ్యాయము 1వ వచనం చదవండి. యేసు క్రీస్తు అని మనకు కనబడిందా లేదా? యేసు క్రీస్తు దాని కింద పుట్టిన కింద చెప్పారు చూడండి. అభిషక్తుడు, క్రీస్తు అనే శబ్దమునకు అభిషక్తుడు అని అర్థం. ఇప్పుడు చెప్పండి, మన దేవుడు నిజమైన దేవుడా అబద్ధికుడా? ఆలోచించుకో. ప్రవక్తల మాట విన్నావంటే అది సత్యం. అది ఇప్పుడైనా అవిశ్వాసిగా ఉంటావా, విశ్వాసిగా జీవిస్తావా? ఆలోచించుకో. నువ్వే ఎప్పుడూ చారిత్రాత్మక దేవుడు మన దేవుడు ఏదో అట్లా పుట్టేట్టు వెళ్ళిపోలే ఆయన, అలా వచ్చి వెళ్ళిపోలే మన జీవితాల్లో. మన దేవుడు చారిత్రాత్మక దేవుడు, ఖచ్చితంగా నమ్మాల్సిందే నువ్వు. ఈయన తప్ప వేరే దేవుడు లేడు, ఈయన తప్ప వేరే దేవుడు లేనే లేడు. ఈయన చారిత్రాత్మక కలిగిన దేవుడు.
కొంతమంది దేవతలు కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఉన్నామని అంటారు. నేను నా లక్షలు నేను చూడలేదు, నేను పుట్టలేదు కూడా. అప్పటికి కూడా నాకు తెలిసిన నా ప్రవక్తలు చెప్పిన మంచి బోధ, యేసు ప్రభువారు ఒక చారిత్రాత్మకమైన దేవుడు. ఆయనకు ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్ర నెరవేరబడింది. 2 అయిపోయింది. 3 చూద్దాం రండి. 3వ అద్భుతమైన ప్రవచనం నెరవేర్పు. 3వ ప్రవచనం యొక్క నెరవేర్పు మనం చూద్దాం. చూడండి, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 15వ వచనము. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 15వ వచనము. యెహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు, ఆలకించుడి, రామాలో అంగలార్పు వినపడుచున్నది. రాహేలు తన పిల్లల గురించి ఏడ్చున్నది. చూడండి, ఇక్కడ ఇర్మియా ప్రవక్త రాస్తున్నాడు, రామాలో అంగలార్పు వినపడుచున్నది అని అన్నాడు. ఆ రోజుల్లో నెబుకద్నెజర్ రాజు యొక్క దినాల్లో ఒక భయంకరమైన సంఘటనలు అక్కడ జరిగింది. ఇర్మియా అనుకున్నాడు, ఇదే సంఘటన అనుకున్నాడు ఇర్మియా. ఏ సంఘటన జరిగింది? ఒక రాజు 2 సంవత్సరాల్లోపు ఉన్న పిల్లలందరినీ కూడా భయంకరంగా హింసించాడు. ఎట్లా హింసించాడో చూద్దాం, వినండి. కొద్దిగా బ్యాక్గ్రౌండ్ వినండి. నెబుకద్నెజర్ రాజు యెరూషలేమును జయించాడు. జయించిన తర్వాత అక్కడి నుంచి కొంతమంది ముఖ్యులైన వారిని బానిసలుగా తీసుకొచ్చారు. బానిసలుగా ఎప్పుడైతే తీసుకొచ్చారో ఒక ప్రదేశం దగ్గర ఆగారు. అది కొంతమంది యెరూషలేము అంటారు, కొంతమంది వేరే ఊరు అంటారు. ఆ యెరూషలేము దగ్గర ప్రాంతంలో ఒక ఊరు. ఆ ఊరి పేరు ఏం పేరంటే రామా. ఆ రామా దగ్గర ఆగారు. ఆగి ఏం చేశారంటే, తల్లిదండ్రులకు పుట్టిన బిడ్డలు ఉన్నారు కదా తీసుకొచ్చిన వాళ్ళు, తల్లిని తండ్రిని వేరు చేశారు. మగవాళ్ళందరూ ఉపక్కరండి, ఆడవాళ్ళందరూ ఉపక్కరండి అని నిలబెట్టారు. తరువాత వాళ్ళకు పుట్టిన పిల్లలు కూడా వేరు చేశారు. వాళ్ళకు పుట్టిన పిల్లలు అందరూ ఒక పక్క వచ్చారు. పక్క వచ్చిన తర్వాత ఈ పిల్లల్ని దారుణంగా హింసించారు. ఆ కళ్ళ ముందు తల్లిదండ్రులు పెద్దగా ఏడుస్తున్నారు. రామాలో అంగలార్పు అంటే ఇర్మియా అది గ్రహించాడు. అది కాదు, రండి మత్తయి సువార్త 1వ అధ్యాయం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 17వ వచనం 16వ వచనం చదువుదాం. ఆ జ్ఞానులు తన్ను అపహరించాలని హేరోదు గ్రహించి బహు ఆగ్రహం తెచ్చుకొని తాను జ్ఞానుల వల్ల వివరముగా తెలుసుకొని నా కాలమును బట్టి బెత్లెహేములోని ఇదేంటంటే యేసుప్రభువు వారు పుట్టినప్పుడు ఒక తూర్పు దేశపు జ్ఞానులు హేరోదు రాజు దగ్గరికి వచ్చారు. అయ్యా, మా దగ్గర ఒక గ్రంథం ఉంది, ఆ గ్రంథంలో మేము చదివితే ఒక రాజు పుడతాడు, పుట్టినప్పుడు మేము ఆకాశమున నక్షత్రం ఉందని మా గ్రంథంలో ఉంది, ఆ నక్షత్రం మేము చూసాము, ఆ చూసిన ఆ నక్షత్రం బట్టి ఈ భూమిని ఏలబోయే ఒక రాజు పుట్టాడని మేము గ్రహించుకుంటూ వస్తూ ఆ నక్షత్రం మమ్మల్ని నడిపిస్తూ వచ్చింది. ఎక్కడ తీసుకొచ్చిందంటే ఈ రాజ్యంలోని తీసుకొచ్చింది. హేరోదు రాజువైన నీకన్నా గొప్ప రాజు పుట్టాడు అన్నప్పుడు హేరోదు రాజుకి ఏమని తెలుసా? కలవరం పుట్టింది. నేను తప్ప ఈ దేశంలో వేరొక రాజు ఉండటానికి వీల్లేదు. బహుశా అతని వయసు ఎంత ఉండిదయా అని అడిగాయంట తూర్పు దేశ జ్ఞానుల్ని. బహుశా పుట్టి 2 సంవత్సరాలు ఉండిదయా, ఈ లోపే ఉండొచ్చయ్యా అని అన్నాయంట. అందుకని హేరోదు రాజు ఒక ఆజ్ఞను జారీ చేశాడు. ఆజ్ఞ ఏంటంటే తెలుసా? 2 సంవత్సరాల లోపున్న పిల్లల్ని చంపివేయమని. యేసుప్రభువు వారి యొక్క రోజుల్లో పుట్టిన 2 సంవత్సరాల లోపు
యేసుప్రభు వారు పుట్టి కూడా 2 సంవత్సరాలు పోయింది. ఎమ్మడినే యేసుకు మరిలకు స్వప్నమందు దూత కనపడి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, ఐగుప్తునికి వెళ్ళిపోండి అని పంపించాడు. ఎప్పుడైతే యేసుప్రభు వారు ఐగుప్తునికి వెళ్ళిపోయినాడో అక్కడ భయంకరమైన ఏడ్పు, అంగలార్పు కలిగింది. ఇర్మియా ప్రవచించిన వాక్యము నెరవేరిందా లేదా? మీరే చెప్పండి. మీ దేవుడు నిజమైన దేవుడా, విగ్రహారాధికుడా? ఇప్పుడు చెప్పండి. నువ్వు నమ్మిన దేవుడు సత్యవంతుడా కాదా? ఆలోచించుకో. నువ్వు రోజు బైబిల్ తీసుకొని మందిరానికి వస్తున్న దేవుడు నిజమైన దేవుడా కాదా? రోజు చక్కగా ప్రార్థన చేసుకుంటూ ప్రార్థన వింటున్న దేవుడు నిజమైన దేవుడా కాదా? చరిత్రాత్మక దేవుడా కాదా? ఆలోచించుకో. ఎందుకు ఈ వాక్యం చెప్తున్నా అంటే నీ విశ్వాసము బలపొందాలనే, నీ నమ్మకము బలపొందాలనే. 4వ ప్రవచనము రండి. 4వ ప్రవచనము. 3 ప్రవచనాలు చెప్పాను. మొదటిది కన్యక మరియ గర్భం ధారించింది. 2వ ప్రవచనం చెప్పాను, ఆయన క్రీస్తు అభిషిక్తుడు, ఆయన మెస్సయ, ఆయన యేసు అనే మాటను మీకు నెరవేరింది. 3వది రామాలో అంగలార్పు. అదే మత్తయి సువార్తలో కూడా యేసుప్రభు వారు పుట్టినప్పుడు రామా అనే గ్రామంలో ఉన్నప్పుడు అంగలార్పు జరిగింది. 4వ ప్రవచనము. బైబిల్లో ఎన్ని ప్రవచనాలను చెప్పగలుగుతారా? సుమారు ఎన్ని ప్రవచనాలు? వాగ్దానాలు వేరు, ప్రవచనాలు వేరు. అంటే ప్రశ్న వేసేంత గొప్ప ఏం కాదు. దానికి ఆన్సర్కి క్వశ్చన్ నేను వేస్తాను, ఆన్సర్ కూడా నేను చెప్పుకుంటాను. మీరు మాత్రం వింటూ ఉంటారు కదా, అంతే. ఎందుకు క్వశ్చన్ వేసానంటే కొంచెం ఆలోచన పెరిగిద్దని నా ఉద్దేశం. ఎక్కడుంది నిజంగా ఇన్ని ప్రవచనాలు ఉన్నాయా, ఇన్ని వాగ్దానాలు ఉన్నాయా అని కొంచెం ఆలోచిస్తారని ప్రశ్న వేశాను. నిద్రపోయే వాళ్ళకి గబక్కన కునుకుపోయిద్దని, అది నా యొక్క ఆలోచన. ఎన్ని ప్రవచనాలు బైబిల్లో? తప్పో రాంగో ఏదో ఒక సంఖ్య చెప్పండి. 300 ప్రవచనాలు ఉన్నాయి బైబిల్లో. 300 ప్రవచనాలు కూడా నెరవేరిపోయినాయి. అన్నీ నెరవేరాలా, కొన్ని మాత్రమే. సుమారు 90% ఆఫ్ ప్రవచనాలు నెరవేరిపోయినాయి. ఓన్లీ 5% మాత్రమే నెరవేరాలంట. ఓన్లీ 5%. నేను చెప్పేది సత్యం. అది చూడండి. మరొక ప్రవచనాన్ని కొన్ని మాత్రమే ముందు ఉంచుతున్నాను నేను. మరొక ప్రవచనం నెరవేరు. సంఖ్యాకాండం 24వ అధ్యాయం. సంఖ్యాకాండము 24వ అధ్యాయం. సంఖ్యాకాండము 24వ అధ్యాయం 17వ వచనం. చూడండి 17వ వచనము. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ వచనము. నక్షత్రము యాకోబులో ఉదయించెను. అమ్మా చూడండి, నక్షత్రము యాకోబులో ఉదయించెను. యాకోబు అనే మాటకు పేరేం పేరు? ఇశ్రాయేలు అను కదా. లేదా మోసగాడు అనుకున్నావా? అది తెలుసు, మనందరూ తెలుసు అది. కానీ ఎప్పుడైతే ఈ మోసగాడు యెహోవా రేవు దగ్గర దేవునితో పెరుగులాడాడో దేవుడు ఒక అద్భుతమైన పేరు పెట్టాడు అతనికి. ఎక్కడి నుంచి నీ పేరేం పేరంటే ఇశ్రాయేలు. యాకోబులో నక్షత్రం ఒకటి ఉదయించిందట. ఇది ఎప్పుడు జరిగిందంటే సుమారు 4000 సంవత్సరాల క్రితం మోషే ప్రవచించాడు. యాకోబులో నక్షత్రము ఉదయిస్తుంది 4000 సంవత్సరాల క్రితం. నిజంగా ఆ ఇశ్రాయేలు ప్రజల్లో నక్షత్రము ఉదయించిందా లేదా చూద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం. మత్తయి సువార్త 1వ అధ్యాయం. మత్తయి సువార్త 1వ అధ్యాయం. మత్తయి సువార్త 1వ అధ్యాయం చూడండి. రెండవ అధ్యాయంలోకి వెళ్దాం. 2వ అధ్యాయము 2వ వచనం.
యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి. చాలండి. ఆయన అంటే ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు ఆకాశములో ఒక నక్షత్రము వెలిసింది. తూర్పు దిశ జ్ఞానంలో చేంజ్ అవుతున్నారు. హేరోదు రాజు కంటే ఆయన నక్షత్రము చూసాము. ఎవరి నక్షత్రము? అది యేసుప్రభువు వారు పుట్టిన ఒక అద్భుతమైన సైన్. అది నక్షత్రము పుట్టింది. అది ఎక్కడ పుట్టింది? యేసుప్రభువు వారు నిజంగా యాకోబు వంశస్థుడేనా? చూస్తే రండి, మత్తయి సువార్త 1వ అధ్యాయము 2వ వచనము. అబ్రహాము ఇస్సాకుని కనెను, ఇస్సాకు యాకోబుని కనెను, యాకోబు యూదాను అది అన్నదమ్ములను కనెను. చాలా యాకోబు ఉందా లేదా? ఇది ఎవరి జీనియాలజీ అంటే యేసుక్రీస్తు వారి యొక్క జీనియాలజీ. ఈ జీనియాలజీలో యాకోబు ఉన్నాడా లేదా? యాకోబు వంశంలో నుంచి వచ్చాడా లేదా యేసుప్రభువు వారు? ఇప్పుడు ఆకాశంలో నక్షత్రం వెలిసిందంటే ఎవరి నక్షత్రము? ఆయన నక్షత్రం. యాకోబులో నక్షత్రం ఉదయించింది. ఆయన నక్షత్రము. ఈ నక్షత్రం ఏం చేసింది తెలుసా? 3 మాటలు అద్భుతంగా చెప్తాను చూడండి. ఈ నక్షత్రం చేసే ఆయన నక్షత్రము మన కొరకు ఏం చేసిద్దో మీకు నేను చెప్తాను చూడండి. మొదటిది చూడండి. మొదటిది 9వ అధ్యాయం 2వ అధ్యాయము 9వ వచనం. వారు రాజు మాట విని బయలుదేరి పోచుండగా ఇదిగో తూర్పు దేశంలో వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచాను. చాలండి. ఆయన నక్షత్రము ఏం చేసి తెలుసా? నీ జీవితాన్ని ముందుగా నడిపిస్తుంది. భయపడుతున్నావా? నీ జీవితం గురించి దిగులు పడుతున్నావా? మా అమ్మ నాన్న వీళ్ళు కాదులే అనుకుంటున్నావా? ఎవరో కన్నారనుకుంటున్నాను. నువ్వు దేవుని ద్వారా మీ తల్లి గర్భమున జన్మించావు. దేవుడు నీకు రూపాన్ని ఇచ్చాడు, స్వరూపాన్ని ఇచ్చాడు. వారి నాస్కంద్రంలో చీవాయువుగా నరుడు జీవాత్మ ఆయన. మీ అమ్మ ఒక సాధనంగా ఉందంతే నిన్ను కంటానికి. నిన్ను పుట్టించిన వాడు దేవుడు. ఆయన నిన్ను పుట్టించాడు, నీకు జీవాయువు ఇచ్చాడు, నేను జన్మింప చేశాడు. మీరు భూలోకానికి వచ్చారు. నేను కూడా అంతే భూలోకానికి వచ్చాను. నన్ను నడిపించేవాడు ఎవరో తెలుసా? ఆయన. నన్ను సృష్టించిన సృష్టికర్త. నా జీవితానికి వెనక నడవడు, నా జీవితానికి ముందు నడిచే దేవుడు. దట్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ క్రిస్మస్. అర్థమైందా? నీ జీవితాన్ని ముందుగా నడిపించే దేవుడు ఆయనే. 2వ విషయం చెప్పనా? రండి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనము. వారు ఆ నక్షత్రము చూచి అత్యానందభరితులయ్యారు. వారు ఆ నక్షత్రము ఎవరిది? ఆ నక్షత్రం అంటే ఆయన నక్షత్రము. ఆయన తూర్పు దేశపు జ్ఞానులు ఆ నక్షత్రమును చూచి అది నడిచి తీసుకొని వెళ్ళింది. తూర్పు దేశ జ్ఞానుల్ని ఎక్కడికి తీసుకెళ్ళింది తెలుసా? మరియా ఇంటిలో ఉంది. పిల్లోడు ఉన్నాడు, యేసుప్రభువు వారు ఉన్నాడు. ఆ యేసుప్రభువు వారిని ఎక్కడైతే నివాసం చేస్తున్నాడో అక్కడికి వచ్చి ఆగిందట. ఈ తూర్పు దేశ జ్ఞానులు లోపలికి వెళ్ళి యేసుప్రభువు వారి ముఖం చూడంగానే వారి ముఖాలు ఎలా అయిపోయింది తెలుసా? అత్యానందభరితులైపోయారు. నీ జీవితంలో ఆనందం లేదా? ఏడుస్తూ ఉన్నావా? చాలామంది యవనస్తులు ఎలా ఆలోచిస్తారు, ఎందుకు ప్రభువా నన్ను ఈ కుటుంబంలో ఉంచావు? మా అమ్మ తిడతా ఉండిద్ది, మా నాన్న తిడతా ఉంటాడు. దేవుడు ఇచ్చాడా? దేవుడిని సృష్టించాడు, అద్భుతమైన తల్లిదండ్రులు ఇచ్చాడు. ఇచ్చి ఏం చేశాడు తెలుసా? ఆ చేతనైనంత వరకు నీకు సహాయం చేస్తున్నారు. చేతనైనంత వరకు నా బిడ్డని నీకు సహాయం చేస్తున్నారు. కానీ పోషించేవాడు వాళ్ళు కాదు. నిన్ను జీవింపజేసేవాళ్ళు వాళ్ళు కాదు. నిన్ను ప్రమాదం నుంచి తప్పించేవాళ్ళు వాళ్ళు కాదు. నిన్ను మంచి నడువు నాయన అని చెప్పేవాళ్ళే కానీ దుష్ట సాంగత్యంలో నడువని
చెప్పే తల్లిదండ్రులు ఈ లోకంలో ఎవరు ఉండరు. అయితే అన్యులైనటువంటి జ్ఞానులు యేసుప్రభువు వారిని చూచినప్పుడు ఏమైంది తెలుసా? అత్యానందభరితులైపోయారు. నువ్వు నీ తల్లిదండ్రుల ముఖం చూడక్కర్లా, నువ్వు ఎవరి ముఖం చూడాలి? నువ్వు దేవుని వైపు చూడు. నీ జీవితాన్ని అత్యానందభరితులుగా మార్చే దేవుడు ఆయన. సమాధానం లేని మీ జీవితాల్లో సమాధానాన్ని ఇచ్చే దేవుడు, అత్యానందభరితులుగా మార్చే దేవుడు ఆయన. అయితే నీ కండిషన్, వాళ్ళు ఎవరిని చూసి అత్యానందభరితులు అయ్యారు? యేసుని చూసినప్పుడు. నువ్వు యేసు ప్రభువుని చూస్తున్నావా? నీ తల్లిదండ్రుల చేతుల వైపు చూస్తున్నావా? ఆలోచించుకో. వాళ్ళు యేసును చూచినప్పుడు అత్యానందభరితులైనారు. రెండవది, నక్షత్రము ముందుగా నడిపించింది. నక్షత్రము యేసును చూపించి అత్యానందభరితులుగా మార్చింది. నాలుగవది చూడండి, మూడవది చూడండి 11వ వచనం. ఆ ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువు చూసి సాగిలపడి ఆయన పూజించి తమ పెట్టెలు విప్పి బంగారము, సాంబ్రాణి, బోళము కానుకలుగా ఆయనకు సమర్పించిరి. పెట్టెలు విప్పి అంటే వాళ్ళు ఎంతో దూరదేశాల నుంచి వచ్చారు. వాళ్ళు సమస్తాన్ని ఖర్చు పెట్టారు. అయినా ప్రభువుకి ఏదో గిఫ్ట్ ఇవ్వాలని వాళ్ళ పెట్టెలు పెట్టుకొని వచ్చారు, చిన్న చిన్న పెట్టెలు. ఆ పెట్టెలు వాళ్ళు విప్పి దాని లోపల బంగారం ఒకరి దగ్గర ఉంది, బోళం ఒకరి దగ్గర ఉంది, సాంబ్రాణి ఒకరి దగ్గర ఉంది. అది ప్రభువుకి సమర్పించారు. బంగారం అనేది చాలా విలువైనది. నీ విలువైన జీవితాన్ని ప్రభువుకి సమర్పిస్తావా? ఎవరికొవరికో సమర్పిస్తావు కదా. అసలు క్రిస్మస్ ఫంక్షన్ రాగానే అసలు సెల్ ఫోన్లు చాలా బిజీగా ఉంటాయి. హ్యాపీ క్రిస్మస్ అని. ప్రభువుకి నువ్వు చెప్పావా నీ జీవితంలో హ్యాపీ క్రిస్మస్? జ్ఞానులు దేవుని చూచినప్పుడు అత్యానందభరితులైనారు. నువ్వు ప్రభువు చెప్పు, ప్రభువుకి నీ హృదయాన్ని ఇప్పు. ప్రభా, నా దగ్గర బంగారం లేదు, బోళం లేదు, సాంబ్రాణి లేదు, నా దగ్గర నా హృదయం ఉంది. నా హృదయంలో నాకు నువ్వు జన్మించు ప్రభా. అందుకనే లూకాసు వార్త 2వ అధ్యాయం 7వ వచనము. తన తొలిచూలు కుమారుని కని పొత్తుగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తట్టులో పరుండ చేస్తారు. ఎక్కడ స్థలం లేదంట? ఎక్కడ స్థలం లేదు? సత్రములో స్థలము లేనందున. సత్రములో స్థలం లేదు. ఎక్కడ పరుండు పెట్టారు? పశువుల తట్టులో పరుండు పెట్టారు. ప్రశ్న నేను ముందుగా చెప్పా, ప్రశ్న అంత గొప్పవాణి కాదు. ప్రభువుకు ఆ దినాల్లో సత్రంలో చోటు లేదు. మరి ఇప్పుడు విన్నావు కదా ప్రభు గురించి, ఆయన చారిత్రక దేవుడు విన్నావు కదా. నీ హృదయంలో చోటుందా? ప్రభా, నా హృదయంలో జన్మించి ప్రభా, నేను హృదయాన్ని ఇస్తావా? నా హృదయాన్ని ఇస్తాను ప్రభా, నేను ఇస్తావా? ధైర్యంగా చెప్పగలుగుతావు ప్రభుకి? ధైర్యంగా ఇవ్వగలుగుతావు నువ్వు? ఇవ్వలేకపోతే ఆయన ఇంకా పశువుల తొట్టులోనే ఉంటాడు. ఇస్తే నీ హృదయంలో జన్మిస్తాడు. ఎందుకు ఇవ్వాలి? ఆయనకి ఎందుకు ఇవ్వాలి? రండి, లూకాసు వార్త 2వ అధ్యాయము 14వ వచనము. సర్వోన్నతమైన స్థలములో దేవుని మహిమయు ఆయన ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక. ఆయన ఇష్టలైన మనుషులకు. ఎందుకు ఈ వర్తమానాన్ని దగ్గర తీసుకొచ్చాయంటే, దేవుడు నిన్ను ఇష్టపడ్డాడు. ఇష్టపడి నువ్వు చేర్చుకుంటావని, నీ హృదయంలో చేర్చుకుంటావని, నీ హృదయాన్ని విప్పుతావని ఇష్టపడి దగ్గరికి వచ్చాడు. తన దాసులు పంపించి వాక్యం చెప్తున్నాడు. ఏం తెలుసా? సమాధానం లేని జీవితాల్లో సమాధానాన్ని ఇవ్వటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈ ప్రవచనాలు నెరవేర్చిన దేవుడు, చారిత్రాత్మకమైన దేవుడు నీ హృదయంలో ఉండాలని, నీకు సమాధానాన్ని ఇవ్వాలని, నిన్ను అత్యానందభరితులుగా మార్చాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. పరిశోధించుకో, బలలో యోగ్యంగా పాల్గొండు. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయనుగాక. ప్రియులారా, అందరూ మోకరించి అది చెప్పబడిన వాక్యాన్ని బట్టి నిజంగా ప్రభు మనకు సమీపంగా వచ్చినప్పుడు ఆయన రక్షణ